నమస్తే, నేను మీ సతీష్. సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇప్పటికే ప్రతిపక్షాలకు కూడా సవాలు విసురుతున్నటువంటి పరిస్థితి, రాబోతున్నటువంటి ఎన్నికలకి మేము సిద్ధం, మరి ఓట్లు వేయడానికి మీరు సిద్ధమా అంటూ ప్రజలకు కూడా సందేశాలు ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఎన్నికలు చూసి భయపడతా ఉన్నాడు, ఓటమి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అనేటువంటిది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శ. ఈ రకమైనటువంటి విమర్శలకు కారణం జగన్మోహన్ రెడ్డిలో భయానికి కూడా కారణం ఏమిటి అంటే ముఖ్యంగా ప్రజా వ్యతిరేకత. అందుకే ఈ రోజున ఆయన నిర్వహించాలనుకున్నటువంటి సభల్ని కూడా వాయిదాలు వేసుకుంటున్నాడు. ఆయనకి ఓటమి భయం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అనేటువంటిది తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఈ విమర్శ. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయిలో భయం ఎందుకు నెలకొంది? ఈ రోజున సిద్ధం సభ ఆయన వాయిదా వేసుకోవడానికి ఏ రకమైనటువంటి పరిస్థితులు దారితీస్తూ ఉన్నాయనేటువంటి అంశాలు కూడా మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్కారం అండి. మేడం, ముఖ్యంగా సిద్ధం అంటూ ఆయన సభలు పెడుతున్నారు, మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, మీ మీద యుద్ధం అని చెప్పేసి అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా యుద్ధానికి ప్రజలు సిద్ధం అని చెప్పేసి ఆయన చెప్పారు. కానీ ఆ సిద్ధం అనేటువంటి సభలు అయితే కనుక మేకపోతు గాంభీర్యంతో పెడుతున్నట్లు కనిపిస్తుంది. కానీ నిజంగా ఆయన సంసిద్ధం అయ్యి ఉన్నట్లుగా ఉందా? ఈ రోజున 3వ తారీఖున పెట్టాల్సినటువంటి సభని ఆఖరి సభ మేనిఫెస్టో కూడా ప్రకటిస్తూ ఉన్నారు. ఈ రోజున దాన్ని 10వ తారీఖు వాయిదా వేయడం ఎలా చూస్తారు? ఆయన ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడనే సంగతి ఆయనే చెప్పాడు, చాలా సందర్భాల్లో చెప్పాడు. ఓడిపోయినా నాకు పెద్దగా అయ్యేదేం లేదని. సో ఇప్పుడు మీరు 3వ తారీఖుది 10వ తారీఖు ఏదో చేశారు మేడం, ఎలా మేడం అని అడుగుతున్నారు. అవునండి, వాళ్ళకి టైం కావాలి. మొన్న రాప్తాడులో సబ్ పెట్టారు కదా, అప్పుడు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు. నాకు తెలిసి కర్ణాటక నుంచి ఇంకెక్కడి నుంచో కూడా జనాలను తీసుకొచ్చారు. మనందరం ఓన్లీ గుంటూరు నుంచి, అదేంటండి గుంటూరు నుంచి రాప్తాడుకి జనాల్ని బస్సుల్లో తీసుకెళ్లారు ఏంటండి అని మనం అనుకున్నాం. కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే కర్ణాటక నుంచి ఇంకో రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చారట. అక్కడ ఉన్నటువంటి పబ్లికే దానికి చెప్తూ వెళ్ళారనమాట. ఇప్పుడు అది ఎక్కడ పెడుతున్నారు ఇప్పుడు సిద్ధం? రేపు పొద్దున్న బాపట్లో ఎక్కడో పెడుతున్నాం అని చెప్పారు కదా. యాక్చువల్గా రేపు పెట్టాలి, కానీ ఇప్పుడు వీళ్ళు బాపట్లో పెట్టారనుకోండి, చిట్ట చివరి ఉన్నటువంటి శ్రీకాకుళం నుంచి కూడా తీసుకురావాలి కదా, అవతల ఉన్నటువంటి ఒరిస్సా నుంచి కూడా తీసుకురావాలి కదా. తీసుకురావాలా? మరి తీసుకురావాలంటే టైం పడుతుందిగా. మీరు అలా అడిగితే ఎలాగా? టైం పడుతుంది కదండి. తీసుకురావాలి, బస్సులు మాట్లాడుకోవాలి, ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళకి ఆ బస్సులన్నీ అరేంజ్ చేసుకోవాలి. అక్కడ ఎవరైనా ప్రైవేట్ ఆపరేటర్లు ఉంటే వాళ్ళని బెదిరించాలి, వాళ్ళ నుంచి బస్సులు గుంజుకోవాలి. ఏం ఆషామాషి వ్యవహారం అనుకుంటున్నారా మీరు? ఎలా తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి? అక్కడి నుంచి ఒరిస్సా నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, వీలైతే వెస్ట్ బెంగాల్ నుంచి కూడా తీసుకొస్తాడు ఆయన. అంతమందిని అక్కడ చూపించాలి. మరి మామూలు ఆషామాషియా? అలా ఎలా అడుగుతారండి మీరు? అవునండి, మరి వాళ్ళు జనాల్ని చూపించాలి. రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరైతే రావని చెప్పేస్తున్నారు కదా, మొహం మీదే చెప్తున్నారు కదా, చిచ్చి నీ సభలకు మేమేం రావాలి అని చెప్పి. ఆయన టికెట్లు ఇస్తే పోటీ చేయడానికి చిచ్చి నీ టికెట్ మేము పోటీ చేయమని ఎమ్మెల్యేలు అంటున్నారు, ఎంపీలు అంటున్నారు. అలానే ప్రజలు కూడా అయ్యా నీ సభలకు మేము రావంటున్నారు. ఇప్పుడు అక్కడ మీరు జనాల్ని తీసుకోవడం ఒకటే కూడా కాదు, అక్కడ ఉన్నటువంటి చెట్లు కొట్టేయాలా, అవన్నీ చెయ్యాలా? టైం పట్టదా అండి ఇవన్నిటికీ? అలా ఎలా అనుకుంటారు మీరు? ఇప్పుడు ఇదేమన్నా మొన్న కుప్పల్లో వేసినటువంటి సెట్టింగ్ లాంటిదా? కుప్పల్లో మన సెట్టింగ్ వేశారు చూడండి. యూజువల్గా యాక్చువల్గా గేట్లు వదిలి నీళ్లు ఇస్తారండి అని చెప్తాం మనం. గేట్లు వదిలేసి నీళ్ళు ఇస్తున్నారండి అని చెప్తాం. దాన్ని అక్షరాల ఇచ్చేసి గేట్లు వదిలి నెక్స్ట్ డే మొత్తానికి గేట్లు ఎత్తుకుపోయారు. ఆ సెట్టింగ్ పెట్టాడు ఆయన అక్కడ. సో మీరు జగన్మోహన్ రెడ్డిని అర్థం చేసుకోవాలి. ఇక్కడ అదేమన్నా సెట్టింగా? 2 రోజుల్లో అదేదో ఇంటి దగ్గర మొన్నప్పుడు టెంపుల్ సెట్టింగ్ వేశారు చూసారా సంక్రాంతి అప్పుడు, అలాగా సెట్టింగ్ వేయడానికి 2 రోజుల్లో కష్టం అండి. జనాలు తీసుకురావాలి, అక్కడ చెట్లు కొట్టేయాలి, ఆ పైన ఇంకేదన్నా కూడా మొత్తం ఏమంటారు ఇచ్చేసుకోవాలి. చాలా ప్రిపరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు అందున ఇప్పుడు డబ్బులు కూడా ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడికక్కడ సిద్ధం ఇలా పెట్టి సిద్ధం అని చెప్పి ఒకటి పెట్టారు చూసారా, అవన్నీ పెట్టాలి. అవన్నీ పెట్టేటప్పటికీ ఆల్మోస్ట్ 800-900 కోట్లు అయిపోయాయి. అంటే మళ్ళీ కోపం వస్తుంది దిష్టి బొమ్మలకి అన్నిటికీను. ఇక అయిపోయింది. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఎక్కడ టికెట్ ఇస్తారన్నా కూడా ఎవరు మేము పోటీ చేయమంటున్నారు కదా. మరి డబ్బులు ఎవరు ఖర్చు పెట్టుకోవాలి సిద్ధం సభకి? సరే, ఎంతో కొంత అయితే మ్యాక్సిమంగా గవర్నమెంట్ ఖజానాల నుంచి తీసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. కానీ ఎంతో కొంత లోకల్ వాళ్ళు కూడా పెట్టుకోవాలి కదా. ఆ పెట్టుకునే వాళ్ళని ఇక మరి బకరాలనాలో ఎవరనాలో ఎత్తుక్కోవాలి కదా. అన్నిటికీ టైం పడుతుంది. మరి అన్నిటికీ టైం పట్టినప్పుడు మనం కూడా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డిని. అదే సమయంలో ఈ రోజున చూస్తే ఒక కొత్త నినాదాన్ని తీసుకొచ్చారు. ఆ రోజున నేను ఒక్క అబద్ధం చెప్పుంటే 2014లోనే నేను ముఖ్యమంత్రిని అయ్యేవాడిని. అలాగే ఇంకొక మాట ఏమిటి అంటే మీ ఇంట్లో నేను చేసిన పనుల వల్ల, నేను నొక్కిన బటన్ల వల్ల మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని అడుగుతున్నారు.
జనాలు అదే చెప్తున్నారు, అయ్యా జగన్ రెడ్డి నీ వల్ల మా ఇంటికి ఏమీ మంచి జరగలేదు, అందుకే మేము ఓట్ వేయం అని జనాలు క్లారిటీతో ఉన్నారు. ఇంకోటి మీరు ఇంకో ప్రశ్న ఏం అడిగారు స్టార్టింగ్లో, ఇంతకు ముందర స్టార్టింగ్ ఫస్ట్ ఆ ఒక్క అబద్ధం చెప్తే 2014లోనే నేను ముఖ్యమంత్రిని అయ్యేవాడిని. 2019లో మొత్తం అబద్ధాలు చెప్పే కదా ముఖ్యమంత్రి అయింది. జనాలకు ఆ క్లారిటీ ఉంది. అందుకే ఇప్పుడు ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పినా సరే జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు 2019లో ఆయన చెప్పినటువంటి అబద్ధాలు మచ్చుకి కొన్ని మాట్లాడుకుందామా? సంపూర్ణ మద్యపాన నిషేధం ఆయన చెప్పిందే కదా, సిపిఎస్ రద్దు ఆయన చెప్పిందే కదా, మెగా డిఎస్సి ఆయన చెప్పిందే కదా, ప్రతి ఏటా డిఎస్సి ఆయన చెప్పిందే కదా, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఆయన చెప్పిందే కదా, అంగన్వాడీలకి ఆశా వర్కర్లకి అందరికీ జీతాల పెంపుదల పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కన్నా కూడా ఎక్కువ ఇస్తానని చెప్పింది ఆయనే కదా, ఉచిత ఇసుకకు సంబంధించినటువంటి ఇది కూడా ఆయన చేసిందే కదా. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటివేగా. ప్రత్యేక హోదా, ట్రంప్ కార్డు ఆ రోజున, సంజీవిని రాష్ట్ర, మరి ఇవన్నీ జనాలు అదే అంటున్నారు, నాయన నీ మోసాల వల్లే మేము ఇవాళ రోజున 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో నరకయాతన పడుతున్నాం, ఇక నువ్వొద్దు, నీ మోసాలు వద్దు, నీ దగాలు వద్దు, నువ్వెప్పుడు ఇంటికి వెళ్తావా అని వెయిట్ చేస్తున్నావు అని ప్రజలు క్లారిటీతో ఉన్నారు. అందులో ఇక్కడ ఇంకొక విషయం, ఏదైతే సిద్ధం సభల వేదికగా చాలా మాట్లాడుతున్నాడు, మీరు ఇందాక అంటున్నారు మీకు సవాళ్ళు విసురుతున్నాడు అని. ఏం సవాళ్ళు విసిరాడు ఆయన? ఎంతసేపు ఆ దొంగేడుపులు ఏడవడం తప్పించి నాకెవ్వరూ లేరు, నేను ఒంటరి వాడిని, నన్ను మీరే చూసుకోవాలి, నేను మీ బిడ్డని మీ బిడ్డని మీ బిడ్డని అని చెప్పి ఆఖరికి మన ప్రాపర్టీ పేపర్స్ మీద కూడా ఆయన మొహాలు వేసుకుంటున్నాడు. మేడం నాకు ఈ సిద్ధం సభలంటే అదే గుర్తొచ్చింది. ఎవరైనా కూడా ఎన్నికల ముందు ఒక రాజకీయ ప్రచార సభలు పెట్టుకుంటే ఈ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏం చేసామని చెప్పుకుంటారు, మళ్ళీ మాకు అధికారాన్ని ఇస్తే ఏం చేస్తామని చెప్తారు. ఈయన అవి మాత్రం పక్కకి పెట్టి నేను 124 సార్లు బటన్ నొక్కాను, మీరు నా కోసం 2 సార్లు నొక్కండి అని ఇవి చేస్తున్నారు తప్పితే అసలు ఏం చేశారు దానివల్ల? ఈయన 124 సార్లు ఏం చేశాడని చెప్పుకుంటాడు చెప్పండి? చెప్పుకోవడానికి కూడా ఏదో ఒకటి ఏడ్చావాలిగా. అక్కడ ఏం చేశాడు చెప్పండి? 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచానని చెప్పుకుంటాడా? 3 సార్లు బస్ ఛార్జీలు పెంచానని చెప్పుకుంటాడా? ప్రతి ఏటా కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తా కానీ జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చాను నేను, ఏ ఏటు కూడా నేను అసలు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని చెప్పుకుంటాడా? మిమ్మల్ని మోసం చేసి నేను ఏదైతే అధికారంలోకి వచ్చానో మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి ఆడబిడ్డలందరినీ మోసం చేశానని చెప్పి చెప్పుకుంటాడా? అసలు మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లే అడగనన్నటువంటి మహానుభావుడు రేపు పొద్దున ఏ మొహం పెట్టి ఓట్లు అడుగుతున్నాను అని చెప్పి చెప్పుకుంటాడు చెప్పండి? ఏం చెప్పాడు? ఏం ఉద్ధరించాడు? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్ని లక్షల మందికి మనం ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చాం? ఆల్మోస్ట్ ఐ థింక్ 16 lakhs ఏమో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అలాంటిది ఇవాళ ఈయన వచ్చిన తర్వాత దాన్ని 9 లక్షలకో 8 లక్షలకో మందికో లబ్ధిదారులకి కుదించాడు. ఇది వాస్తవం కాదా? అంబేద్కర్ విదేశీ విద్య, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అంబేద్కర్ గారి పేరు మీద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైనటువంటి స్థాయిలో ఉండాలి, వాళ్ళ కుటుంబ ప్రమాణాలు పెరగాలి అని చెప్పి ఆ రోజున విదేశీ విద్యకు వాళ్ళందరికీ అవకాశం ఇచ్చి ఒక బ్రహ్మాండమైనటువంటి పథకం పెడితే దాన్ని మొదటి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నువ్వే కదా ఆపేసింది. ఇవాళ ఇప్పుడు దాన్ని మళ్ళీ దీవెనట, ఏదో దీవెన, ఈయన పెద్ద దేవుడు, మళ్ళీ ఈయన దీవెనలు ఎత్తాడు. అంబేద్కర్ గారి పేరు తీసేసి దీవెనలు అని చెప్తాడా? పెట్టి ఇవాళ రోజున నేను ఏదో చేస్తున్నానని చెప్తాడు. కనీసం 116 మందికి కూడా ఇవ్వలేదండి ఈయన వచ్చిన తర్వాత. ఇవి చెప్పుకుంటాడా? ఏం చెప్పుకుంటాడు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉచిత ఇసుక ఇచ్చాం. ఇవాళ ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? భవన నిర్మాణ కార్మికుల వ్యధ ఎవరు కనుక్కుంటున్నారు? వ్యాపారస్తుల వ్యధ ఎవరు కనుక్కుంటున్నారు? ఇవాళ రోజున రైతుల్ని కనీసం వాళ్ళకి ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉంటే రైతులవి, పంట నష్టం జరిగితే కనీసం పట్టించుకున్నటువంటి నాదుడు లేడు, మద్దతు ధర పట్టించుకున్నటువంటి నాదుడు లేడు. అలానే ఆ రోజున ఏదైతే రైతులు నేను ఆదుకుంటాను 17,500 ఏవో నేను ఇస్తానని చెప్పాడు, ఎంత ఇచ్చాడు? ఏ రకంగా వాళ్ళని ఆదుకుంటున్నాడు? ఇవాళ యావత్ భారతదేశంలో కూడా రైతులకు మీద ఉన్నటువంటి సగటు ఒక రైతు మీద ఉన్నటువంటి రుణభారంలో మనమే కదా టాపు, రైతుల ఆత్మహత్యల్లో మనమే కదా టాపు. ఏమని చెప్తాడు? నాడు నేడని చెప్తాడా? స్కూళ్ళల్లో పైకప్పులు కూలి కింద పడుతున్నాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పేదలు గర్వంగా ఆత్మాభిమానంతో బతకాలని చెప్పి టిట్కో ఇళ్లను కట్టించారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆ ఇళ్ళని నిరుపయోగంగా పక్కన పాడేసి పాడుబడ్డ బంగళాలు చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు. సెంటు భూమిలో ఇస్తానని చెప్పాడు, నీళ్లలో.
ఈయనేమో 27 ఎకరాల్లో ఋషికొండ మొత్తం విధ్వంసం. నేను అదే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే కనీసం పేదవాడికి ఉండేట్టుగా ఒక ఇల్లు కూడా కట్టించలేనటువంటి నువ్వు ఇవాళ రోజున 500 కోట్లు పెట్టి, 1, 2 కాదండి, 500 కోట్లు పెట్టి ఋషికొండ మీద ఒక ప్యాలెస్ కట్టుకున్నావు లిటరల్గా. అందులో బాత్ టబ్ విలువ 26 లక్షలు. ఇకేం మాట్లాడదాం మనం? మళ్ళీ బయటకు వచ్చి పెత్తందారులకి పేదలకి మధ్య యుద్ధం అంటాడు. జనాలు క్లారిటీతో ఉన్నారు, అయ్యా నువ్వు ఒక పెద్ద పెత్తందారుడివి, నీతోటే మాకు యుద్ధం. ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే జగన్కి జనంకి మధ్య యుద్ధం నడుస్తుంది. ఖచ్చితంగా ఎప్పుడైనా సరే అండి జనమే గెలుస్తారు. జనం గెలుస్తారు. రేపు పొద్దున చూడండి, రాబోయే ఎన్నికల్లో జనం గెలుస్తారు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఫామ్ కాబోతుంది. రైట్, ఇది చూస్తున్నాం కదా. సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి చేసుకుంటున్నటువంటి ప్రచారం అంతా కూడా కేవలం మేకపోతు గాంభీర్యంగానే కనిపిస్తుంది. కానీ వాస్తవానికి క్షేత్రస్థాయిలో అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్కి జనానికి మధ్యన ఒక యుద్ధం అయితే నడుస్తూ ఉంది. ఈ యుద్ధంలో రేపు ఖచ్చితంగా ప్రజలు సరైనటువంటి గుణపాఠాన్ని జగన్మోహన్ రెడ్డికి నేర్పబోతూ ఉన్నారు. అదే క్రమంలో తెలుగుదేశం జనసేనల కూటమి రేపు ప్రజా మద్దతుతోటి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని కూడా సాధించి అధికారంలోకి రాబోతా ఉంది అన్నటువంటి భావాన్ని కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ.